మన సిటీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ వర్క్ స్టార్ట్ చేసింది. అమెరికాకు చెందిన ప్రాట్ అండ్ విట్నీ సంస్థ ఎయిర్ క్రాఫ్ట్ రిపేర్ ట్రైనింగ్ సెంటర్ ను శంషాబాద్ లో ఓపెన్ చేసింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఈ సంస్థను ప్రారంభించారు. అమెరికాకు చెందిన ప్రాట్ అండ్ విట్నీ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ తయారీ సంస్థ ఇంజిన్ రిపేరింగ్ సెంటర్ ను శంషాబాద్ లో ప్రారంభించింది. ఈ ట్రైనింగ్ సెంటర్ ను కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు లాంచ్ చేశారు. ఈ ట్రైనింగ్ సెంటర్ తో 2000 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఎయిర్ క్రాఫ్ట్ రిపేరింగ్ లో ట్రైనింగ్ అవుతారన్నారు కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు. దేశంలో మరిన్ని విదేశీ సంస్థలు తమ కంపెనీలను ప్రారంభించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయన్నారు. దేశంలో కార్గో విమాన సర్వీసులు పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కేంద్ర మంత్రి. ప్రపంచంలో ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ తయారు చేసేది ప్రముఖమైన సంస్థ. సో ఇక్కడ ఏం చేయబోతున్నారంటే మెయింటెనెన్స్, ఈ ఇంజిన్స్ మెయింటెనెన్స్, కాన్స్టెంట్ అప్డేట్ టెక్నాలజీ మారుతూ ఉంటుంది. సో పిల్లలందరికీ ఇవి నేర్పించడం. మన హైదరాబాద్లో వారు 3వ సెంటర్ రావడం మాకు ఆనందదాయకమైన విషయం. ప్రస్తుతం ఇక్కడ దగ్గర 2000 విద్యార్థులు వారి స్కిల్స్ని అప్గ్రేడ్ చేస్తారు. సో దీనికి మనకి ఒక థింగ్ మంచిది. ఇది మేము అనుకునేది ఇది చాలా మంచి కార్యక్రమం. అందుకోసం మన దేశంలో హైదరాబాద్లో చేస్తాం. అమెరికా, చైనా తర్వాత 3వ రిపేరింగ్ ట్రైనింగ్ సెంటర్ ను హైదరాబాద్ లో లాంచ్ చేశామన్నారు ప్రాట్ అండ్ విట్నీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ ట్రూనర్. ఈ ట్రైనింగ్ సెంటర్ లో GTF V2500 ఇంజన్లకు సంబంధించి ట్రైనింగ్ ఇస్తామన్నారు. So today UTC India has more than 6,400 employees over more than 80 locations around the country, including 5 manufacturing facilities and the Hyderabad Research and Design Center. Pratt & Whitney also works very closely with Cyient, Hyderabad-based Cyient, formerly Infotech Enterprises, to provide us with a wide range of design, engineering and IT services. ఈ ప్రోగ్రామ్ లో ప్రాట్ అండ్ విట్నీ సంస్థకు చెందిన సైంటిస్టులు, హైదరాబాద్ US కాన్సులేట్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్ తో పాటు స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు.